శ్రీరాఘవము దశరథాత్మజము ప్రమేయము సీతాపతిము రఘుకులాన్వయరత్నదీపము ఆజానుబాహుము అరవిందదళాయతాక్షము రామం నిశాచర వినాశకరము నమామి. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. రామాయణంలో అమ్మవారు రాముడికి ఈ రాక్షస సంహారం చేయటం మనకు అవసరమా అని ప్రశ్నించిన సందర్భంలో ఆ స్వామికి ఒక కథ కూడా చెప్పిందిటండి ఆ అమ్మవారు. ఏమిటి ఆ కథ యొక్క సారాంశం అన్నట్లయితే, మనకు తెలియకుండా కొన్ని వస్తువులు కానివ్వండి, కొన్ని వ్యక్తులు కానివ్వండి మన పక్కనుంటే అవి మనం ఏదైతే గమ్యంలో మనం ఏదైతే జన్మరాహిత్యాన్ని పొందాలి, లేకపోతే పరబ్రహ్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న వేదాంతులకు ఇవి కూడా ఆటంకాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇది పైకి రామచంద్రమూర్తికి చెప్పిన కథలాగా కనిపించినప్పటికీ ఇది మనందరికీ కూడా నీతిబోధకమైనటువంటి ఒక కథ అండి. అమ్మవారు రామచంద్రమూర్తికి చెప్పారు. ఇంతకు ఎందుకు చెప్పారంటే, శస్త్రాలు ధరించడమే అసలు మంచిది కాదని. ఇప్పుడు వాళ్ళు అరణ్యవాసానికి వచ్చారంటే అసలు బాణాలు అవి ఎప్పుడన్నా అవసరం వస్తే వాడాలి, కానీ రోజు అది వెనకాల వేసుకొని తిరగాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి అనే ఉద్దేశంతో అమ్మవారు చెప్పింది ఈ కథ. ఏమిటి ఆ కథ అన్నట్లయితే ఆవిడ అంటుంది, పురాకిల మహాబాహో తపస్వి సత్యవాక్శుతి. ఓ మహాబాహో, ఎందుకంటే రామచంద్రుడికి అది ఒక బిరుదం అండి, అజానుబాహుడు ఆయన. ఓ మహాబాహో అంటున్నది ఆ రామచంద్రమూర్తిని. పురాకిల, పూర్వం ఒక తపస్వి, సత్యవాక్, శుచిమంతుడైనటువంటి, ఇప్పుడు కూడా సత్యమునే మాట్లాడేటువంటి ఒక తపస్వి ఒక ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నట్టండి. అక్కడికి దేవేంద్రుడు, ఎందుకనో తెలియదండి, దేవేంద్రుడు ఎవరన్నా తపస్సు చేస్తున్నా లేకపోతే ఏదైనా చేస్తున్నా ఆడవాళ్ళని పంపించు, లేకపోతే ఏదో రకంగా తపస్సు చెడగొట్టాలని చూస్తుంటాడు. మరి అది కారణం ఏమిటో మనకు తెలియదు. పోనీ ఏదో 100 యజ్ఞాలు చేస్తే దేవేంద్రుడు పదవికి వస్తున్నాడు అంటే పోనీ ఏదైనా చెడగొట్టాడు, యజ్ఞాలు చెడగొట్టాడు ఏదో అంటే అర్థం ఉంది. ఇక్కడ తపస్సు చేసేవాడిని చెడగొడతాడు ప్రతివాడిని. మరి అది అంటే ఆ తపస్సు నిష్ఠ అతనికి ఎంతవరకు నిలబడుతుందో ఒక పరీక్ష, అది మనకు తెలియదు. భగవంతుడు ఎందుకు అలా, ఆ ఇంద్రుడు అంటే త్రిలోకాధిపతి, ఆయన కారణం లేదే చేయడు కదా. అలాగా ఇక్కడ ఈయన మామూలుగా అయితే ఏదో స్త్రీలను వాళ్ళని పంపిస్తాడు తపస్సు చెడగొట్టడానికి. ఇక్కడ ఒక మార్గం చేసేటండి దేవేంద్రుడు. ఏం చేసేటంటే, ఒక భటుడు యొక్క రూపంలో అక్కడికి వచ్చేటండి. వచ్చి ఒక కత్తి ఖడ్గాన్ని ఆ మహర్షి దగ్గర పెట్టేట. న్యాసం అంటారు. న్యాసం అంటే ఏంటనమాట, అయ్యా మహర్షి, ఈ కత్తిని మీ దగ్గర పెట్టుకోండి, నేను కొంతకాలం ఏదో పని మీద ఎడుతున్నాను, మళ్ళీ వచ్చి నా కత్తి నేను తీసుకెడతాను. అలా ఉంచితే దాన్ని న్యాసము అంటారు. ఆ న్యాసంగా ఆయన ఉంచేటండి. సరే, ఈయన కొంతకాలం అసలు దాని జోలికి వెళ్ళలే. ఆ తర్వాత అనిపించిందిట, ఎలాగో కత్తి ఎదురుకుండా ఉంది కదా, కందమూలాలకు వద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత ఇంక ఇలా చేద్దాం అనుకున్నాడు. అలా చేసి ఏదైనా చివరికి అది ఎలా తయారైందంటే, దుష్టగ్రహ ఏదైనా జంతువులు వచ్చే వాటిని సంహరించడానికి కూడా ఉపయోగించడం మొదలెట్టి, దాని మూలాన ఇతనికి కామక్రోధాది అరిషడ్వర్గాలు పెరిగి దృష్టి తపస్సు మీద నుంచి వాటి మీదకి వెళ్ళి చివరికి ఆయన భ్రష్టుడు అవటం జరిగింది అని ఈ కథ ఎందుకు చెప్పిందంటే, రామచంద్ర, దేవేంద్రుడు ఒక కత్తి ఎక్కడ పెడితేనే ఆ మహర్షికి అంత నష్టం జరిగింది. నువ్వు ధరస్సు పట్టుకొని బాణాలు పట్టుకొని 24 గంటలు తిరుగుతున్నావు. మనం కూడా సామాన్యమైనటువంటి మరి మానవులమే కదా. మన యొక్క ఇది కూడా మనం ఎందుకు వచ్చామో, అది మనం ఏదో అరణ్యవాసానికి వచ్చాము, అది మానేసి ఈ కత్తితో వాళ్ళ జోలికి వెళ్ళి వీళ్ళ జోలికి వెళ్ళి రాక్షసులను సంహరించడం మనకు అవసరమా అనే సందర్భంలో ఇష్టపడింది. ఇటువంటిదే భాగవతంలో కూడా ఒకటి ఉందండి. భరతుడు ఆయన ఒక లేడి పిల్ల నీళ్లలో పడి కొట్టుకుపోతుంటే తెచ్చి పెంచుకుంటే అసలు ఆ జన్మలోనే ఆయనకి ఇదేంటి ఇంక జన్మరాహిత్యం, ఇంక పుట్టుకు రాకూడదు, అంత తపస్సు చేసి సిద్ధి పొందినవాడు. ఈ లేడి పిల్లని పెంచడం వల్ల లేదో లేత దర్భలు తేవటం, దానికి ఇలా చేస్తూ ఈలోగా మరణం సమయం వచ్చేసింది. ఆ లేడి వైపు జాలిగా చూస్తూ, అయ్యో నా తర్వాత ఈ లేడి ఎలా బతుకుతుందో, ఎందుకు వీడిగా చింత పోదండి. అది ఆ ప్రేమాభిమానాలు మనం అనుకుంటాం. అలాగే చాలామందికి నా తర్వాత నా భార్య ఎలా బతుకుతుందో, నా తర్వాత నా పిల్లలు ఎలా ఏమిటో ఈ చింత.
దీనివల్ల ఏమవుతుంది, వీడికి ఇంకో జన్మ వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో పడతాడు వాళ్ళ ఇంట్లో. ఏ కుక్కగానో ఎద్దుగానో ఏదో పుట్టి అక్కడి నుంచి వాళ్ళని కాపాడుకుంటూ ఉంటాడు తన చేత అయినంత వరకు. ఆత్మకు చావు లేదు కదా. అలాగా ఇది ఏమిటి అంటే జన్మరాహిత్యానికి ఈ అభిమానాలు ఉన్నాయండి, ఇవి అంతరాయాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని భాగవతం కానీ రామాయణం కానీ మనకు తెలియచేస్తుంది. అందువల్ల అమ్మవారు చెప్పిన కథలో మరి ఇట్లా ఒక కత్తిని న్యాసంగా పెట్టుకుంటే చివరికి అతని తపస్సు భ్రష్టత్వం చెందింది అనేటువంటి విషయాన్ని రామాయణంలో వివరించడం జరిగిందండి. అందుకని మనం ఒక ఆధ్యాత్మిక దృష్టితో మరి ఐక్య విషయాలకు దూరంగా ఉండి మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాలు చదివినప్పుడు ప్రతి చిన్న విషయంలో మనం చేసే పనిలో జాగరూకతగా ఉండాలి అనేటువంటి విషయాన్ని రామాయణం మనకు తెలియచేస్తుంది. స్వస్తి.